సుమంత కూడా తగ్గలేదు. మాకు తెలిసినంత వరకు తరువాత ఆయన మిగిల్చిన జ్ఞాపకాలతో ఉజ్వలంగా కొనసాగుతూనే ఉంది. ఆయన లేరన్న భావన మాకు తెలిసినంత వరకు ఏ అభిమానికి ఉండదు. అన్నగారు భౌతికంగా దూరమై 28 సంవత్సరాలు గడిచినా ఆయనపై మా అభిమానం పెరిగిందే గాని సుమంత కూడా తగ్గలేదు. అభిమానులంటే ఆయనకు ఎనలేని ఇష్టం. ఎంత ఇష్టమో మేము చెప్పడం కన్నా చెప్పాల్సిన వారు చెప్తే అందరికీ తెలుస్తుంది. ఈ క్లిప్ చూడండి. అనేది ఒక అభిప్రాయం ఆయన. అంటే అభిప్రాయం అంటే పెద్ద ఆయన చూస్తే మనుషులు రీడ్ చేయడంలో చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. ఆ తర్వాత నేను పార్టీలో కూడా ఉండి ఆయనతో కూడా మాట్లాడు అంటే కొంచెం ఆయన అభిమానం అంటే బయాసుడిగా ఉంటాడు. అది ఎప్పుడు ఉంటుంది. మనిషిని క్షుణ్ణంగా రీడ్ చేయడంలో మాత్రం ఆయన మించిన వాళ్ళు. బయాస్ అంటే ఏం లేదు, ఆయన ఇష్టమే ఇష్టం కాకపోవడం రెండే ఉంటాయి. అంటే రెండో ఉన్నాయి. ఒకటి మనిషిని రీడ్ చేయడంలో పర్ఫెక్ట్ గా చేస్తే, ఆయన అభిమాని అయితే మాత్రం ఫ్యాన్ అయితే మాత్రం అవుట్ పోతాడు. ఇంకా వాడు ఎవడైనా పర్వాలేదు. పని అక్కడ నేను కూడా లేదు. మళ్ళీ అవును, చాలా సార్లు మా ఎదురు మధ్యలో వస్తే ఎవరన్నా వాళ్ళ ఫ్యాన్స్ వస్తే నేనుంటే వాళ్ళు చెప్పలేరని నన్ను కూడా 2 నిమిషాలు బయటకు కూర్చోబెట్టాడు. అవును, ఆయన ఒంటరిగా మాట్లాడాడు. అంటే అంత నమ్మకం, అంత అభిమానం, అంత వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్, ఒక ప్రత్యేకత. చూశారుగా అభిమానులంటే ఆయనకి ఎంత ప్రాణమో. ఇలాంటి వ్యక్తిని మరవడం సాధ్యమా? ప్రతి గురువారం ఉదయం 8:30 గంటలకు గుంటూరు బస్టాండ్ దగ్గర ఉన్న అన్నగారి కాంస్య విగ్రహానికి పూలమాల సమర్పించే ఆనవాయితీని ఆ విగ్రహం పెట్టిన 24 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ నియమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించగలిగాం. గత 28 సంవత్సరాలుగా అన్నగారి ప్రతి జయంతి వర్ధంతులను ఘనంగా నిర్వహించుకుంటూ అన్నదాన ప్రక్రియను కంటిన్యూగా కొనసాగిస్తున్నాం. మా అసోసియేషన్ ప్రారంభించిన ఫౌండర్ సభ్యుల్లో ఇప్పుడు మన మధ్య 6 మాత్రమే ఉన్నారు. మిగతా వారు అన్నగారి చెంతకు చేరారు. ఇప్పుడున్న ఫౌండర్ సభ్యులలో పి బాబురావు గారు, వై సంగమేశ్వరరావు గారు, బి నాగేశ్వరరావు గారు, పి వెంకటస్వామి గారు, ఆర్ సాంబశివరావు గారు, ఎంవి సుబ్బారావు గారులను ఈ రోజున సత్కరించుకోవాలని సంకల్పించాం. మా అసోసియేషన్ సభ్యుల సంఖ్య ప్రస్తుతం 345గా ఉంది. 55 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ సంస్థ ఇప్పటికీ ఇలా మనగలుగుతుంది అంటే దాని వెనుక ఉన్నది ఎన్టీఆర్ అన్న 3 అక్షరాల అద్భుత శక్తి. మన పెద్దలు చెప్పిన మాట తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువు. గురువు స్థానంలో మాకు ఎన్టీఆర్ గారే కనిపిస్తారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆయన సినిమాల ప్రభావం, ఆయన పోషించిన పాత్రల ప్రభావం అభిమానులపై ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. మత్తు వదని ముందుకు కదలమని చెప్పినా, కష్టించి కార్యోన్ముఖునిగా నిలవమని పిలుపునిచ్చినా, ఎవరికీ తలవంచకు, ఎవరినీ యాచించకు అని సంబోధించిన జయమ్ము నిశ్చయంబురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మరా అని మాలో ఆత్మస్థైర్యాన్ని నిలిపిన ఆ క్రెడిటంతా అన్న నందమూరి తారక రామారావు గారి. అందుకే ఆయన్ని గురువు స్థానంలో చూసుకొని గర్వపడతాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని మర్చిపోయే సందర్భం రాదనేది మా ప్రగాఢ విశ్వాసం. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సత్యనారాయణ స్వామి, శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, వీరబ్రహ్మంగారు, వాల్మీకి, భీష్ముడు, భీముడు, అర్జునుడు, బృహన్నల, కర్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, రావణాసురుడు, ఇంద్రజిత్, రాజు, పేద, భక్తుడు, భగవంతుడు, అన్న, బంధు, వీరిలో ఎవరినైనా మరచి తెలుగు జాతి మనుగడ సాగించగలదా? బ్రహ్మదేవుడు వీరందరిలోని శక్తిని
నందమూరి తారక రామారావు గారిలో నింపి తెలుగు కళామ తల్లికి వరంగా ప్రసాదించి మన ముందు సాక్షాత్కారమయ్యేలా చేశాడనిపిస్తోంది. తెలుగు జాతి మనుగడ సాగించినంత వరకు ఎన్టీఆర్ అన్న పేరు శాశ్వతం. ఈనాటికి పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ వేడుకకు విచ్చేసిన మా అభిమాన అతిథులైన అన్నగారికి ఇష్టుడు, ఆయనను అమితంగా అభిమానించే మా ఆత్మీయ అతిథి గౌరవ శాసనసభా స్పీకర్ గారైనటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి, మరో ముఖ్య అతిథి ఆయన అభిమాని అయినటువంటి ప్రముఖ నిర్మాత చలసాని అశ్విని దత్ గారికి, అన్నగారికి అమితంగా అభిమానించే రామ్మోహన్ రావు గారికి, అన్నగారి వీరాభిమాని ప్రముఖ దర్శకులు నిర్మాత వైవిఎస్ చౌదరి గారికి, ఈనాడు మన సభకు విచ్చేసినటువంటి మరో ముఖ్యమైన అతిథి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు. వీరు కూడా నందమూరి తారక రామారావు గారికి మంచి అభిమాని. తెలుగు విశ్వవిద్యాలయంలో మొదటి బ్యాచ్లో ఎంఫిల్ చేసి రాజమండ్రి బ్రాంచి నందు మొదటి స్థానం సంపాదించినందుకు గాను 1989 సెప్టెంబర్ 6వ తేదీన గరికపాటి నరసింహారావు గారికి అన్నగారు స్వయంగా ఈ 2 పురస్కారాలు అందచేశారు. అందులో మొదటిది బొప్పన గంగాధర చౌదరి గారి పేరు మీద ఉన్న పథకం, రెండవది గుండేల మాలకొండారెడ్డి గారి పేరు మీద ఉన్న పథకాన్ని అన్నగారు అందించిన చిత్రాలివి. ఓ అభిమానికి ఆయన అభిమాన నటుడు 2 పథకాలను అందించడం ఆయన అభిమానులందరికీ గర్వకారణం. అన్నగారు ఈ రోజు మన మధ్య ఉండి ఉంటే గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు గాను ఎంతో గర్వపడేవారు. అన్నా, ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది, ఎన్నటికీ మాయని మమత మాది మీది. మా పద్మశ్రీ ఎన్టీఆర్ ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఒక ప్రముఖ నటులు ఒక సందర్భంలో అన్నారు, మనం తెలుగు వాళ్ళం, తెలుగోడు అన్న ప్రతిసారి మనలో ఒక పౌరుషం పుడుతుంది. ఆ పౌరుషం పేరే ఎన్టీఆర్. మరి సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ గౌరవనీయులైన అతిథుల్ని వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. ఆనరబుల్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అయ్యన్న పాత్రుడు గారిని సవినీయంగా వేదిక మీదకి మనందరి చప్పట్ల మధ్య ఆహ్వానించుకుంటున్నాం. పెద్దలు ప్రవచనకర్త శ్రీ గరికపాటి నరసింహారావు గారిని సవినీయంగా